నమస్తే అండి. స్ప్లీన్ అనే అవయవం మన బాడీలో అబ్డోమిన్‌లో కడుపులో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ లివర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అనే అవయవం ఉంటుంది. ఈ స్ప్లీన్ అనే అవయవం పని ఏంటంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్‌లో ఒక పార్ట్‌గా పనిచేస్తుంది. అదే కాకుండా మన బ్లడ్ అంటే ఎర్ర రక్త కణాలు కానీ, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ వాటి తాలూకా ఏజ్ అయిపోయిన తర్వాత అక్కడ అవి డిస్ట్రక్ట్ అవుతుంటాయి అన్నమాట. నాశనం అయిపోతుంటాయి. ఆ ఎర్ర రక్త కణాలని, తెల్ల రక్త కణాలని, ప్లేట్లెట్స్ని చంపేసిన తర్వాత కొత్త ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేవి బోన్ మ్యారోలో తయారవుతుంది. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనమాట. సో ఎప్పుడైతే స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అవుతుందో, రకరకాల కారణాల వల్ల ఎన్లార్జ్ అవుతుంది, లివర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్లార్జ్ అవుతుంది, క్యాన్సర్స్ వల్ల ఎన్లార్జ్ అవుతుంది, హెరిడిటరీ హీమోలైటిక్ ఎనీమియాస్ వల్ల ఎన్లార్జ్ అవుతుంది, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ వల్ల ఎన్లార్జ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్లార్జ్ అవుతుంది. సో ఇవన్నీ ఏ కారణం వల్ల అయినా ఎన్లార్జ్ అయితే ఏమవుతుందంటే అది సైజ్ ఎంత ఉందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సైజ్ బాగా పెద్ద అయిపోతే పెయిన్ వస్తుంది, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, బ్లడ్ తగ్గిపోతుంది, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గుతూ ఉంటాయి. తర్వాత లివర్ మీద ఎఫెక్ట్ చూపించి పోర్టల్ హైపర్ టెన్షన్ కూడా ఒక్కోసారి కాజ్ చేస్తుంది. బ్లీడింగ్ అవ్వచ్చు, స్టమక్లో బ్లీడింగ్ అయ్యి రక్త మోషన్స్ ఇలాంటివి అయ్యే అవకాశం ఉంటుందట. స్ప్లీన్ సైజ్ అనేది పెరిగినప్పుడు దాన్ని కనిపెట్టి మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.